కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీ ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలా మంది అనుకున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎవరైనా మా వర్గాల వాయిస్ వినిపించే మీడియా ఉంటే దీన్ని క్యాప్చర్ చేసుకోండి. ఇది 2014-15లో బీసీల కోసం 2069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2173 కోట్ల రూపాయలు కేటాయించి 1099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5000 కోట్లు కేటాయించి 2300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 వరకు 10,241 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. ఇదొక్కటే కాదు, ఇక్కడ సర్కారు బళ్లల్లో చదువుతున్నటువంటి మా పేద వర్గాల పిల్లలకు మంత్లీ ఇష్యూ వస్తుంది. శానిటరీ ప్యాడ్లు ఇస్తారు ఆడబిడ్డలకు. శానిటరీ ప్యాడ్లలోంచి 44 కోట్ల రూపాయల సొమ్ము తిన్నది ఈ ప్రభుత్వం. 44 కోట్ల రూపాయలు బాత్రూంలో సొమ్ము తిన్నారు. కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇస్తావా, దిగిపోతావా, నీది ఏదో ఒకటి చెప్పు గంతే. నీతోటి పెద్దగా డిమాండ్ లేదు, ఏమీ లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి, ఇస్తామని చెప్పి మీరే చెప్తారు, మీరే మేనిఫెస్టోలలో పెడతారు, మీరే అన్ని చెప్తారు. ఇవాళ తీరా మేము రిజర్వేషన్లు మాకు రావాల్సిన నిధులు అడిగితే మేము సీట్లు ఎక్కించినాం పార్టీ పరంగా, మీ బొంద మీద పెట్టుకోండి ఆ పార్టీ పరంగా టికెట్లు. రేపు పొద్దుగాల ఖచ్చితంగా 2028లో బీసీ ప్రభుత్వం రాబోతుంది. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకా మళ్ళీ ఎవడు కాలేడు. ఇక్కడ మా బాత్రూంల పైసలు తిన్నోడు, మా బాత్రూంల పైసలు తిన్నోళ్ళు, మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నోళ్ళు 1000 కోట్ల రూపాయలు మిగిలిపోతున్నటువంటి సందర్భంలో మీరే కదా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో మీరే చెప్పినారు, మహాత్మా జ్యోతిబా పూలే సప్లాన్ అమలు చేస్తాం మొదటి బడ్జెట్ సెషన్ లోనే అని చెప్పారు. మొదటి సెషన్ పోయింది, ఇప్పటికి 10 సెషన్లు పోయినాయి. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. మా సొమ్ముని దొబ్బుక తినాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఇక మీరు తింటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మిమ్మల్ని రాజకీయంగా సమాజ్ చేయాలనేదే మా బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తున్నటువంటి అంశం. ఇక రెండోది ఏంటంటే బీసీ మంత్రులారా, ఇక్కడ మేము ఎండల్లో కొట్లాడుతూ ఉంటే, మేము కడుపు కట్టుకొని కొట్లాడుతూ ఉంటే మీకు పదవులు వచ్చినాయి. అక్కడ బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎమ్మెల్యేలు మీ అందరికి కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీసీ ఓన్కి టికెట్ ఇవ్వాల్సిన అనివార్యత ఎందుకు ఏర్పడ్డది? బీసీ ఉద్యమం కారణంగా. ఇవాళ బీసీ మంత్రులకు పదవులు ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ బీసీ ఉద్యమం కారణంగా. కాబట్టి మీ అందరికి కూడా బీసీ మంత్రులకు, బీసీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాము, మీరు వస్తారా సస్తారా, ఈ వర్గాల వైపు నిలబడతారా, లేకపోతే అగ్రకుల నాయకుల కాళ్ళ వైపు ఉంటారా తేల్చుకోండి. లేకపోతే ఇవే చిట్ట చివరి ఎన్నికలు, ఇవే చిట్ట చివరి పదవులు అయితే మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తక్షణమే 23 తారీఖు నాడు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్ అంటారు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో మా సప్లాన్ మాకు కావాలి. మీ అయ్యా జాగీర్ అడుగుతలేము, మా సొమ్ము మాత్రమే అడుగుతున్నాము. మా సొమ్ము ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం బడ్జెట్ లో పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట నిలుపుకుంటుందా, దొంగతనంగా మాట మీద నిలబడకుండా తప్పుకుంటుందా తేల్చాలి. ఇవాళ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్తా ఉన్నా, మీకు దమ్ముందా మంత్రులారా? నేను ఇక్కడ గన్ పార్క్ నుంచి చెప్తా ఉన్నా, మీరు నిజంగా బీసీల రక్తమే మీలో ప్రవహిస్తే, బీసీ సప్లాన్ అమలు కాకపోతే అందరం రాజీనామా చేద్దాం రండి. నేను సిద్ధంగా ఉన్నా. బీసీ సప్లాన్ బీసీల కంటే ఎక్కువ కాదు, బీసీల కోసం మనకు పదవులు వచ్చినాయి, ఈ జాతులను ఉద్ధరించడానికి పదవులు వచ్చినాయి. నేను చెప్తా ఉన్నా, బీసీ సప్లాన్ అమలు చేయకపోతే మంత్రులారా మీరు రాజీనామాకు సిద్ధంగా అండి, మేము కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు అనంటే బీసీ మంత్రులకు చెప్తా ఉన్నా, మీరు చవటలు దద్దమ్మలై తిరుగుతారు, జనం చీదరించుకుంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మాకు నమ్మకం ఉంది, మా బీసీ మంత్రులు కొట్లాడతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం, ఇప్పటికి విశ్వసిస్తా ఉన్నాం. అది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ లో బీసీ సప్లాన్ బిల్లును వెంటనే అందులో పెట్టి పాస్ చేసి మా మిగిలిపోయిన నిధులను కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మా బీసీ వర్గాల కోసం ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే. గన్ పార్క్ దగ్గరికి వచ్చి
ఇలా అమరవీరుడు యాదయ్య ఆత్మ బలిదానం చేసినటువంటి రోజున ఆయన ఆత్మ బలిదానం సాక్షిగా ఈ అమరవీరుల స్తూపం దగ్గర కూర్చొని ఈ ప్రభుత్వానికి సున్నితంగా చెప్తా ఉన్నాము. మేము ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాము, మేము అంత సున్నితస్థలం అయితే కాము, గతంలో ఉన్నంత సున్నితస్థలం అయితే కాము. ఈసారి ఏదైతే గదవుతుంది మేము తన్నడానికైనా దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. ఈ సమాజం అంతా చూస్తూ ఊరుకోవడానికి, మా బిడ్డల హాస్టళ్లలో మా బిడ్డలు కడుపులతో మాడుతూ ఉంటే మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. తేల్చుకొని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంకొక 2 ఏళ్ళు ఉంది నీది. ఈ 2 ఏళ్లలో కనీసం బీసీలకు ఇచ్చినటువంటి కొన్ని హామీలనన్నా అమలు చేసి నువ్వు కనీసం ముఖ్యమంత్రి అనిపించుకో, లేకపోతే నీ అంత డమ్మీ ముఖ్యమంత్రి ఉండడు. అందుకోసమే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే. బీసీలమంతా ఒక్కటైనం, బీసీలమంతా ఒక్కతాటి మీద నడుస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, బీసీ మంత్రులారా, బీసీ నాయకులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఈ బీసీ సమాజాన్ని ఊహించుకొని ఈ వర్గాల కోసం పోరాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ సప్లాన్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల బతుకుల్లో మార్పులు వస్తాయని ఆశించి మరి ఎంతో మంది బీసీ బిడ్డల ఆత్మ బలిదానం సాక్షి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తే దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రత్యామ్నాయంగా ఆలోచించి మరి వాళ్ళ బీసీల కోసం అనేక రకాల హామీలు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు 16 నెంబర్ పేజీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని నమ్మి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మరి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డలైనటువంటి మా మంత్రులు కూడా అక్కడ ఏం చేస్తారు అనేటటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి మా మంత్రులకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే బీసీ సప్లాన్ మీద రేపు 23వ తారీఖు జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కాకపోతే మీరు బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి పోనిచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటి ఈ యొక్క 62% ఉండబడినటువంటి బీసీల సాక్షిగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం సాక్షిగా మా యొక్క బీసీ బిడ్డలు హెచ్చరిస్తా ఉన్నాం. ఫస్ట్ మా ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి అధికారులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మరి చేపించాల్సినటువంటి బాధ్యత మా ద్వారా అసెంబ్లీకి పోయినటువంటి మా బిడ్డలు అనేటటువంటి వాస్తవాన్ని ఈ యొక్క సమావేశం సాక్షిగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డల యొక్క బాత్రూమ్లకు కేటాయించినటువంటి పైసలు కూడా ఖర్చు చేయనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు హెచ్చరించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు కేటాయించినవి కావచ్చు, మా వృద్ధులకు వితంతులకు ఇచ్చిన శానిటరీ కోసం కేటాయించినటువంటి నిధులు కూడా మరి ఖర్చు చేయకపోగా మాకు సప్లాన్ అనేటటువంటి చట్టబద్ధత లేకపోవడంతో మరి అవి క్యారీ ఫార్వర్డ్ కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా బీసీ సమాజం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఇవాళ ఐక్యమై ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమవుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 6 నెలల్లో ఇస్తా అన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే మరి బీసీ సప్లాన్ని తక్షణమే అమలు చేయాలి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలని చెప్పినటువంటి వాటిలో ఏ మాత్రం కూడా కేటాయించి మరి ఖర్చు చేయకపోవటాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా సమాజం గతంలో మాదిరిగా లేదు. ఇవాళ మా వాళ్ళంతా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ప్రత్యామ్నాయ పార్టీగా మిమ్మల్ని ఆనాడు ఈ రాష్ట్రంలో మాకు బీసీలకు పార్టీ లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి పరిస్థితి. ఇవాళ బీసీలు అందరం ఏకమై ఇవాళ యునైటెడ్ ఫ్రంట్ తోని, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా చైతన్యం అవుతా ఉన్నాం. ఖచ్చితంగా 2028 లోపు ఇవి జరగకపోతే మీ ప్రభుత్వాన్ని బంద పెడతాం. తక్షణమే ఇది అమలు చేసే విధంగా ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకోకపోతే మంత్రివర్గంలో ఉండబడినట్టు మా బీసీ మంత్రుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియమనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. సప్లాన్ తీసుకొస్తాం. ఆ బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తాము, అసెంబ్లీలో బిల్లు పెట్టి అని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు 26వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. మరి 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి బీసీ సప్లాను అసలు ఊసేలేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కుమార్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరు కూడా మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ప్రకటించిన విధంగా 42% నిధులతోటి బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం లేదు. అంటే 3వసారి కూడా బీసీలను మోసగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు
ద్వారా మీరు విధించేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు వద్దు, మీ బిచ్చపు మెతుకులు బీసీలకు వద్దు. మాకు చట్టబద్ధమైనటువంటి నిధులు కావాలి. మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా అయితే చట్టబద్ధమైన నిధులు ఉన్నాయో జనాభా దామాష ప్రకారం మా నిధులు మాకే కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే కాంట్రాక్టర్లకు దోషిపెడుతుందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోషిపెట్టడానికి మాత్రమే ఉన్నది. ఇవాళ నేను అంటున్నా, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరి సొత్తు? మేము పన్నులు కడితేనే రాష్ట్ర బడ్జెట్ అయింది. మరి ఈ రాష్ట్ర బడ్జెట్ మీద మీరు కూర్చొని బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు? మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆర్థిక సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని గొప్ప చెప్పారు. మీరు వచ్చిన సంవత్సరంలో కేవలం ఒక సంవత్సరం 9,200 కోట్లు, మొన్న 11,405 కోట్లు. మరి ఇప్పుడు ఎంత కేటాయిస్తారో తెలియదు. ఈ 9,200 కోట్లు 11,400 కోట్లు ఎంత పర్సెంట్ బడ్జెట్లో? 3 లక్షల పై చిలుకున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో 9,000 కోట్లు 11,000 కోట్లు చూస్తే కేవలం 3% మాత్రమే నిధులు కేటాయించారు. అంటే సిగ్గు లజ్జ ఉందా ప్రభుత్వానికే మేము అడుగుతున్నాం. 60% జనాభా ఉన్నోనికి 3% నిధులు కేటాయిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారు. ఒకటి. రెండోది, మీరు కేటాయించినటువంటి నిధుల్లో 11,405 కోట్లలో కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది 3,200 కోట్లు 300 కోట్లు ఖర్చు చేసింది. మీరు ఖర్చు చేసింది కూడా సగంలో సగం కూడా ఖర్చు చేయలే. ఇవాళ పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా చేశారు. బీసీలకు స్వయం ఉపాధి హామీ పథకాలు లేవు, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి నిధులు లేవు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో అట్లా మోసం చేయాలని చూస్తుంది బిడ్డ. ఈ గన్ పార్క్ సాక్షిగా హెచ్చరిస్తున్నాం. మీరు ఈ బడ్జెట్లో కనుక బీసీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలని అడుగుతున్నా. సిగ్గు తెచ్చుకోండి. ఒకసారి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం సిగ్గు తెచ్చుకోండి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 52,000 కోట్లతోటి బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కేటాయింపు చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి నీకేమైంది? రేవంత్ రెడ్డి నిలదీసి కడగాల్సిన బీసీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీసీ జాతి వల్ల బీసీల వల్ల బీసీ కార్డు ఉపయోగించే కదా మీకు మంత్రి పదవులు వచ్చింది. అందుకనే సప్లాన్ తెస్తారా, బీసీ మంత్రులు రాజీనామా చేస్తారా తేల్చుకోవాలి. మీరు సప్లాన్ తెస్తేనే రాష్ట్రంలో సవ్యంగా జరుగుతారు. ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా మల్లన్న చెప్పిండు, అన్న ఏదో ఒకటి తాడో పేడ తెలుసుకుందామని. కాబట్టి మేము అంటున్నాం, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈ రోజు జరిగేటువంటి ఈ ధర్నా మీకు హెచ్చరిక మాత్రమే. ఇక మీరు కనుక సప్లాన్ లేకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రోగ్రామ్ అది చెలో అసెంబ్లీ ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పి చేస్తాం, బరాబర్ చెప్పి చేస్తాం. లక్షల మంది అసెంబ్లీ ముట్టడించడానికి మా కులవృత్తులతోటి మా గొర్రెలు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం, మా బర్రెలు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం. మా కులవృత్తులన్నీ మీ అసెంబ్లీ తోలి అసెంబ్లీని 100కు 100% ముట్టడించి తీరుతాం. ఢిల్లీలో నిన్న ఏఐసిసి నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి శబాష్ అన్నాడని పేపర్లలో టీవీలలో వచ్చింది. నేను అంటున్నా, మోసం చేసేందుకు శబాషా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు శబాషా? బీసీ కులగణాంకాలు లెక్కలు బయటపెట్టనందుకు శబాషా? నామినేటెడ్ పోస్టులు ఇవ్వనందుకు శబాషా? ఇవాళ అగ్రవర్ణాలకు కాంట్రాక్టులు 1,000 కోట్లు కట్టబెడుతున్నందుకు శబాష్ అంటురా? రాహుల్ గాంధీ, నువ్వు మైలురాయి లాంటివి, ఎంత దూరం ఉందో చూపిస్తావు తప్ప మా ఎమ్మటి వచ్చినోని కాదు. పేరుకు మాత్రం సామాజిక న్యాయం అంటున్నారు. నిధుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలి. 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే మాకు బరాబర్ 1,80,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో మా వాటా కావాలి. మా వాటా మాకు ఇవ్వకపోతే దంచి తీసుకుంటాం బిడ్డ. ఏమనుకుంటారో మర్యాద ఇస్తేనే ఇవ్వండి. ఇవాళ మర్యాద ఇవ్వకపోతే ఇవాళ మేమందరం, మాకు ఎలాంటి భేషజాలు లేవు, మేము అన్నదమ్ములం. ఎవరి ఎజెండా ఒకటే, దారులు వేరైన ఎజెండా ఒకటే. కానీ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బొబ్బిలి పిల్లిలాగా ఉద్యమిస్తాం. ఇవాళ
పురం యాదయ్య అమరత్వం సాక్షి చెప్తున్నాం. బీసీ సప్లాను పెడతారా, మీ ప్రభుత్వాన్ని కూల్చేయమంటారా మీరే తెలుసుకోండి. 60% ఉన్న బీసీలు పిడికిలి బిగిస్తే మీరు ఖచ్చితంగా గాలిలో కొట్టుకుపోతారు బిడ్డ. ఇవాళ నియంత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఉన్నటువంటి నియంత ప్రభుత్వాన్ని ఇవాళ ఫామ్ హౌస్ పంపించడం మీరు లెక్క కాదు. మల్లన్న చెప్పినట్టు నువ్వు అతి బలహీనమైన ముఖ్యమంత్రి అని చెప్పిండు, ఇప్పుడు చెప్తాడు మళ్ళా. కాబట్టి మీరు గనుక ఇస్తే సప్లాన్ పెడితే మేము మాకేం బేషాదాలు లేవు. సప్లాన్ పెడితే మీకు ధన్యవాదాలు తెలుపుతాం. సప్లాన్ పెట్టకపోతే అసెంబ్లీ ముట్టడించి, మంత్రుల ఇళ్లు ముట్టడించి, మంత్రులు ముఖ్యమంత్రి పర్యటనలు అడ్డుకొని ఈ ఉద్యమాన్ని ఈ రోజు హైదరాబాద్ లో అమరవీరుల సాక్షిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని పల్లెలకు కూడా తీసుకుపోతాం. గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ రాస్తారోకలు అవసరమైతే మొన్న రిజర్వేషన్ల ఉద్యమంలో ఎట్లయితే రాష్ట్ర బంధు పిలిపించినామో బీసీ సప్లాన్ తీసుకురాకపోతే అవసరమైతే రాష్ట్ర బంధు పిలిపించైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీల దమ్మేందో, బీసీల పోరాట పడిమేందో చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.